హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టకేసి. వాళ్ళ టాపిక్ చూసుకుంటే ప్రశాంత్ వర్మ గారు అయితే హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్ తీస్తారని అందరూ ఊహించారు. ప్రెసెంట్ జై హనుమాన్ కాకుండా మహాకాళి అనే మూవీ అనేది తీస్తున్నారంట. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అండ్ దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రెస్టేజ్ గా అనౌన్స్ చేసిన సినిమా మహాకాళి. సో ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. మహాకాళి స్టోరీను ఆయన డైరెక్ట్ చేయట్లేదు, బట్ ఆయన స్టోరీ రన్నర్ గా ప్రశాంత్ వర్మ వ్యవహరిస్తున్నారంట. అండ్ ఈ సినిమా పూజ అపర్ణ అయితే డైరెక్ట్ చేస్తున్నారు. మహాకాళి నుండి శుక్రాచార్య పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రజుంటి అయితే. పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో శుక్రాచార్య పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా గారు అయితే నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేస్తూ సత్తా చాటుకున్న అక్షయ్ ఖన్నా మహాకాళి సినిమా కోసం కీలక పాత్రలు అయితే వ్యవహరిస్తున్నారు. సో దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ అక్షయ్ ఖన్నా రీసెంట్ గా చావా సినిమాలో ఔరంగజేబ్ పాత్ర రోల్లో అదరగొట్టేసారు, మీ అందరూ తెలిసిందే. అండ్ ఇప్పుడు ఆయన టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. మహాకాళిలో శుక్రాచార్యుడు గారు రోల్ పోషిస్తున్నాడు ఆయన. అండ్ హనుమాన్ తర్వాత తన సినిమాటిక్ యూనివర్స్ లో 2 మూవీగా మహాకాళిని అయితే లాంచ్ చేసేసాడు. ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలు అయితే ప్రశాంత్ వర్మ అయితే చేయట్లేదు. ఆయన అయితే స్టోరీ వెనక నుంచి నడిపిస్తారు. అండ్ మెయిన్ డైరెక్టర్ అయిన పూజా అపర్ణ గారికి అయితే అప్పగిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాతో పాటు జై హనుమాన్ సినిమా కూడా ప్రశాంత్ వర్మ గారు అయితే చేస్తున్నారు. మహాకాళి సినిమాని డైరెక్ట్ చేయట్లేదు, మహాకాళి సినిమాని తన వెనక నడిపిస్తాడు. జై హనుమాన్ సినిమాని అయితే తను డైరెక్ట్ చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ అయితే. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం డివోషనల్ కంటెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సో దాన్ని తిరిగే లేదు. సో మహాకాళి మూవీ కూడా ఆ జోన్లో వస్తుంది. సో అయితే ప్రశాంత్ వర్మ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు. రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో జై హనుమాన్ అయితే తీస్తున్నారు. షూటింగ్ అయితే ప్రెసెంట్ అయితే స్టార్ట్ కాలేదు, త్వరలో స్టార్ట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే మొత్తం అన్ని సిద్ధంగా ఉన్నాయి. సో షూటింగ్ ఒకటే స్టార్ట్ కావాలి జై హనుమాన్ మూవీది. సో చూడాలి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. PVCU సినిమాటిక్ యూనివర్స్ అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఇంకెన్ని మూవీస్ రాబోతుందో సో చూడాలి. అండ్ ఇప్పుడు హనుమాన్ అయిపోయింది, తర్వాత మహాకాళి అంట, మహాకాళి తర్వాత జై హనుమాన్ అంట. అంటే తను డైరెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి డైరెక్షన్ బాధ్యతలు అప్పచెప్తూ ప్రశాంత్ వర్మ అయితే సినిమాలు అయితే తీస్తున్నాడు. ప్రెసెంట్ అయితే జై హనుమాన్ సినిమా అయితే ప్రశాంత్ వర్మ అనే తీస్తున్నాడు. అండ్ మహాకాళి సినిమా అయితే వేరే డైరెక్టర్ బాధ్యత అప్పచెప్పాడు. తనైతే స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మొత్తం రన్అప్ మొత్తం తనే చూసుకుంటాడు. మిగతా డైరెక్షన్ మొత్తం వేరే వాళ్ళు చేస్తారు. సో రాబోయే మూవీస్ కూడా అలానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో చూడాలి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.